ప్రభుత్వాలు అతిగా అణచివేతకు పాల్పడితే ప్రతిపక్షాన్ని ఖచ్చితంగా అది రెవల్యూషన్ అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకోలేదా, మీటింగులు పెట్టుకోలేదా, జనసేనలు పెట్టుకోలేదా, కమ్యూనిస్టులు పెట్టుకోలేదా కదా 1924 మధ్యలో? వాళ్ళు ఫ్లెక్సీలో పెట్టుకోలేదా, లేకపోతే ఏం చేయలేదు? లోకల్గా ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే ఉండాల్సింది తప్పించి ప్రభుత్వాలు అయితే అడ్డుకోలేదు. తాజాగా పోలీసులను అడ్డుపెట్టి తొక్కేసేటట్లు సాగండి. విశాఖ సౌత్ నియోజకవర్గంలో 41 వార్డులో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంటే పార్టీ కార్యాలయం ముందు వేసుకున్న టెంట్లని తీసేయమని చెప్పడం, పార్టీ కార్యాలయం ముందు కూడా టెంట్లు వేయడానికి వీల్లేదంటాం, టెంట్లు తొలగించకపోతే కేసులు పెడతామంటాం. ఇది నిన్న రాత్రి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసినటువంటి సిచ్యుయేషన్. ఇట్లాంటి ఇప్పుడు డిబేటబుల్ అనడానికి ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఏది డిబేట్ చేయడానికి ఏం లేదు. ఇట్లాంటి ఇష్యూస్ రొటీన్గా జరిగింది. ఇది అది వీళ్ళు కూడా తెగించి అయితే అరెస్టులు చేసుకోండి అనే స్టేజీలోకి వచ్చినాయి.